ప్రతి మానవుని యందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి. Man suffers all problems, worries, anxieties, troubles and obstacles which are more or less ఈనాటి psychological. మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయవాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి. In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred and all the sensual pleasure that man wants to మనస్సు experience. ద్వైత భావములో కూడటం చేతనే ఇవన్నీ కూడాను మనకు కనిపిస్తున్నవి. It is the dual mind that is responsible for all. మనసు ఏకాత్మ భావం పెంచుకున్నప్పుడే ఇందులో ఏమాత్రం కూడాను విపరీతమైనటువంటి భావాలు కలగవు. When once the mind is non-dual, there will be no perversions or aberrations. కనుక ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది. In fact, if we investigate clearly the twin experiences of pain and pleasure, in fact we derive ప్రాచీన more benefit పురుషులు, out of pain. ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమునే ఆశించాలని సుఖాన్ని ఆశించలేదు. In earlier days, people invited pain. సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందం. The bliss that you attain towards the culmination of sadness is permanent when compared to that of happiness. మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు. We should not criticize misery. ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు. We cannot merely invite happiness. సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు. And in fact, bliss is of more advantage than happiness. కనుక ఇటు దుఃఖమైనటువంటి పరమ మిత్రుణ్ణి మనము నిరంతరం కూడా ఆశిస్తూ ఉండాలి. We should always invite the troubles now and then. మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదముల పైన పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు. In that great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want? కృష్ణ నాకు నిరంతరము దుఃఖమునే అనుగ్రహించు అనింది. Krishna, please bless me with all the troubles and problems in this life. ఈ దుఃఖ సమయం నందే నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను. It's only in times of difficulties I loved you more and more. I worshipped you, I extolled you, I adored you. దుఃఖము లేని సమయం లోపలను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రము నేను స్మరించలేదు. In times of happiness, away from misery, I never thought of you. ఏనాడు నా కుమారుడు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను. That day my son started spending time in the forest, I started worshipping you more and more. కనుక కృష్ణ నాకు దుఃఖమునే అనుగ్రహించమని ప్రార్థించింది. So Lord